India, arise, awake. Other friend, Dr. Venkateshwar Rao Garu, please come over here. He is one who has associated with me from 1985 onwards. And since he was in government service as a principal, he was telling me all along, once I retire, I will take your leadership and take this Acharya Varasatvam. So we welcome Dr. Venkateshwar Rao Garu. And this is Acharya's Varasatvam, and this is a small award as a transformative educational leader. He has wherever he was there, he has been conducting this Lead India training programs. We thank you very much. May God bless you. You can just sit. Yeah. దీనికి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు 85 నుండి నాకు తోడుగా ఉండి కేవలము విద్యాశాఖలోనే కాదు రామాలయ నిర్మాణంలో కూడా ఉండి అవన్నీ కూడా ఈ రోజుకు కూడా అది చాలా దేదీప్యమానంగా నడిపిస్తున్నటువంటి నాయకుడు డాక్టర్ వెంకటేశ్వరరావు. ఆచార్య సుదర్శన్ జీ మరియు ఇతర ప్రముఖులు విద్యార్థులు అందరికీ నమస్తమాంజలు. సార్ చెప్పినట్టు ఆచార్యులు చెప్పినట్టు 85లో రామాలయం నిర్మాణం శాలిబండలో వారు ఉద్యోగం వదిలేసి దాని యొక్క నిర్మాణం చేపట్టారు. అప్పుడే నేను ఆ కాలనీలో కొత్తగా ఇల్లు తీసుకొని జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి వారితో నాకు పరిచయం ఏర్పడ్డది. ఇప్పటికి కూడా కంటిన్యూషన్లో ఉన్నాను. నేను ఒక లెక్చరర్గా ప్రిన్సిపాల్గా చేసినప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు మా కాలేజీలో జరిపాం. లీడ్ ఇండియావి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో అన్నారు. ఇది చాలా గొప్ప పని, చాలా కష్టమైన పని, అంత ఈజీ కాదు. నేను ఇండైరెక్ట్గా చెప్పాలంటే సంఘ పరివార్ గ్రూప్లో ఈ మ్యాన్ మేకింగ్ మిషన్ లాగా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పటికి కూడా ఎంతోమంది మన విలువలు సనాతన ధర్మంలో ఒక భాగం విలువలను నేర్పించడం అనేది నేను చిన్నప్పటి నుంచి దాదాపు నేను నేర్చుకొని చేస్తూ ఉన్నాను. వీరి సాన్నిధ్యం వలన ఇంకా దాన్ని ముందుకు తీసుకోవాలనే ప్రయత్నం. అయితే ఒక అనౌన్స్మెంట్ చేశాను, రిటైర్ అయ్యాక నేను మీతోనే కలిసి ఉంటానని. అయితే అది ఎందుకో మరి సాధ్యపడట్లేదు. అది ఇంకా వారు మరి నన్ను పిలుచుకోవట్లేదు, నేను పోవట్లేదు. ఆ గ్యాప్ అనేది ఏర్పడ్డది. కనీసం ఎప్పుడైనా ఆ గ్యాప్ను ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, నా వంతు సర్వీసు సేవ చేయడానికి. అయితే ఇప్పటికీ టచ్లో ఉన్నాం, కానీ అది ఎందుకో గ్యాప్ ఏర్పడ్డది. ఆ గ్యాప్ను కనీసం ఇప్పుడన్నా భగవంతుని దయ వలన ఫిలప్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకటే విషయం చెప్పి ముగిస్తాను. మన సనాతన ధర్మంలో కుటుంబ వ్యవస్థ లోపించడమే ఇన్ని అనర్థాలకు కారణం అండి. అసలు కుటుంబ వ్యవస్థ ఎక్కడుంది? అసలు కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉంటే నాన్నమ్మ తాతయ్యలు చెప్పిన విలువలే మనం ఇవన్నీ ప్రత్యేకంగా బోధిస్తున్నాం. అవి లేకనే పిల్లలు దారి తప్పుతున్నారు, డిఫరెంట్ అలవాట్లు ఏర్పడుతున్నాయి. న్యూక్లియర్ ఫ్యామిలీ అని గొప్పగా చెప్పుకుంటున్నారు అంతా. అసలు వచ్చే ప్రాబ్లం అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ తోటే. అసలు సొసైటీ అట్లా మారింది, మనమేం ఎక్కువ చేయలేకపోతున్నాం. కానీ ఆ యొక్క మానవతా విలువలు అనేది మనం ఈ లీడ్ ఇండియా ద్వారా స్కూళ్ళల్లో పిల్లలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. టీచర్లకు ఇంకా అనేక రకాలుగా ట్రైనింగ్ రూపంలో వారు లీడ్ ఇండియా రూపంలో మనం ఆ యొక్క గ్యాప్ను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో అది ఇంకా దాన్ని చాలా ముందుకు తీసుకుపోవడానికి ఎంతోమంది మాలాంటి కార్యకర్తలు వారికి చేయూతనిస్తే చాలా ముందుకు వెళ్తాయని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ ఆచార్య వారసత్వంలో ఇంకొక గొప్ప విద్యావేత్త నాయకుడు మనకు దొరికాడు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాడు ఒకసారి. హార్టీ వెల్కమ్. చాలా సంవత్సరాల నుండి ఈ ప్రామిస్ ఉంది, ఇప్పుడు అది నిజమైంది. మే గాడ్ బ్లెస్ యూ. Join the hand with Lead India Foundation. Teachers are transformers of India. Subscribe and like and comment.
Join the hand with Lead India Foundation. Teachers are transformers of India. Subscribe and like and comment.